నేను సంవత్సరం కింద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు. సుష్మిత అనే ఆమెకు సుష్మిత అంటది, రష్మిత అంటది, రోజా అంటది. మా ఇంట్లో రెంట్కి వచ్చింది. ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం. అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ రాసి ఇచ్చింది. మా ఆయనతో కలవా, మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది. లెటర్లు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. న్యాయం లేదు సార్, ఎక్కడ పోయినా న్యాయం లేదు. బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది, సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్. నాకు 2 బిడ్డలు. ఏంది సార్ ఇది? నీ అన్న చూసే, నీ వదిన చూసే దాని భాగవతము. ఒకడు అన్న అంటది, తమ్ముడు అంటది, డోర్లు పెట్టుకుంటుంది. మరి అన్న తమ్ముడు అయితే డోర్లు పెట్టుకొని ఏం చేస్తారా? మళ్ళా డోర్లు పెట్టుకొని చేసేది ఏముంటుంది రా పొద్దున పూట? ఇంటి ఓనర్స్ ఎవరు? అదే కదా, డోర్ తీపియచ్చు కదా సార్. ఉండరు, అదే వీళ్ళకి అసొంటల్లా దొరుకుతారు. మంచిగా ఏరుకొని ఓనర్స్ ఉండరు చూడు. ఓనర్స్ ఉండొద్దు, మళ్ళీ దూరంగా ఉండాలి, అడవిలాగా ఉండాలి, ఇట్లా దూరం ఉండాలి. ఇక్కడ ఇంటికి ఇట్లా గ్యాప్ ఉండాలి. అట్లా వాళ్ళకి నడుస్తాయి ఆటోలు అని చెప్పి తెలివిగా ఫోన్ తీసుకోండి సార్, ఆయన దగ్గర ఫోన్ తీసుకోండి. ఫస్ట్ ఇంటి చూడాడట, ఏమీ చూడాడట. వాళ్ళకి 10 ఏళ్ళు మళ్ళీ నాతో సంసారం చేసిండు. 9 సంవత్సరాల బిడ్డే, ఇంకొక బిడ్డ 6 సంవత్సరాలు. అంతదాకా అయింది. మధ్యలో పరిచయం అయింది, దాన్ని ఎలగొట్టినాం. అదేమో ఇల్లు మీద మోదువాడి, నీ మీద పడలేదురా, అది మన ఇల్లు మీద పడ్డదిరా. ఎందుకంటే దానికి కిరాయి కొంప కదా. నీ మీద పడితే నీదేమన్నా వస్తుంది అని చూసి నిన్ను ట్రాప్ చేసింది రా. అది నీకు అర్థమైతలేదా రా? నీ అన్న వద్దనే చెప్పి పొద్దుకొక్కడు మాపుకొక్కడు కనిపించిండని. నీకు అంతగానం ఏం నచ్చిందిరా? అది 10 మందితో వన్న ఆడది. నచ్చితే పండుకొని వద్దేయాలిరా, పండుకొని వద్దేయాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. కనీసం నీకు అది నా ప్లేస్లో నీకు అది నచ్చుంటే నువ్వు 2 బిడ్డలను అయితే నువ్వే కన్నావు కదరా, వాళ్ళని పోషించాలి రా. వాళ్ళని 2 నెలల నుంచి ఇగో ఇట్లా మెయింటైన్ లెటర్లు రాసిచ్చిర్రు 2 పిఎస్లోనే, చైతన్యపురి పిఎస్లా 2 కాంప్రమైజ్ లెటర్ రాసిచ్చిర్రు. అయినా కులుకుతున్నారు. అంటే పిఎస్ అంటే ఇలా తమాషా అయిపోయింది. పోలీసు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. లెటర్లు రాసిస్తాం, అలా మొక్కలకి కొడతాం, మేము తిరుగుతాం, సంసారాలు ఖరాబ్ చేస్తాం. ఎప్పటికైనా నా మొగడు వస్తాడు. నీ ముఖంలో చెప్పు, నీ బిడ్డలకు అదే గతి పట్ట, నీ కొడుకు అదే గతి పట్ట. మన్ను వసువత నా ఉసురు ముట్ట, వాడు ఒక్క రోజు లేకుంటుండనే నా పెద్ద బిడ్డ నా మొగల్లాగానే చేసి